నేను రాజశేఖర్. ఇక కాసేపట్లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి ప్రజాభవన్లో చంద్రబాబు రేవంత్ రెడ్డి భేటీ జరగబోతోంది. తొలిసారిగా విభజన అంశాలపై ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చించున్నారు. సమావేశంలో ప్రధానంగా షెడ్యూల్ 9, 10లోని సంస్థల విభజనపై చర్చించబోతున్నారు. అలాగే విద్యుత్ బకాయిలపై చర్చించబోతున్నారు. 9వ షెడ్యూల్లోని పెండింగ్లో ఉన్న 23 సంస్థల పంపిణీ, 10వ షెడ్యూల్లో ఉన్నటువంటి 30 సంస్థల పెండింగ్లకు సంబంధించి కూడా పంపిణీ జరగబోతున్నటువంటి పరిస్థితి. ముందుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖ రాశారు. ఒకసారి విభజన హామీలకు సంబంధించి మాట్లాడుకుందాం అన్నటువంటి నేపథ్యంలో వెంటనే సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించి ప్రజాభవన్కు ఆహ్వానించినటువంటి పరిస్థితి. తప్పకుండా మాట్లాడుకుందామని చెప్పినటువంటి పరిస్థితి. సో ఆ సమయం రానే వచ్చింది. ఈరోజు ప్రధానంగా భేటీ కాబోతున్నారు. ఇటువైపు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యమంత్రులతో పాటు వారి వెంట మంత్రులు ఉండబోతున్నారు, సీఎస్లు ఉండబోతున్నారు. దానికి సంబంధించి శాఖల అధికారులు కూడా ప్రధానంగా ఉండబోతున్నారు. ఇటువైపు కృష్ణా జలాలకు సంబంధించి ప్రధానంగా ఉన్నటువంటి జలమండలికి సంబంధించినటువంటి సమస్యలు కానీ, పోలవరంలో ఉన్నటువంటి అప్పుడు వెళ్ళినటువంటి మండలాలకు సంబంధించి గ్రామాలు తిరిగి ఇవ్వడానికి సంబంధించి కానీ, లేకపోతే రావాల్సిన వాటాలు వీటన్నిటి కూడా పూర్తి స్థాయిలో పరిష్కారం దొరకబోతుందా, మళ్ళీ మీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయా, భేటీలో ప్రధానంగా ఏ అంశాలు చర్చించబోతున్నారు, ఇవన్నీ కూడా ఈరోజు మనం మాట్లాడదాం. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఇచ్చేందుకు మా హైదరాబాద్ ప్రతినిధి అండ్ సీనియర్ రిపోర్టర్ రాంబాబు మనకి సిద్ధంగా ఉన్నారు లైవ్లో. రాంబాబు, చెప్పండి. ప్రధానంగా చాలా కీలకంగా ఉన్నటువంటి పరిస్థితి, గతంలో కూడా సీఎంలుగా ఉన్నటువంటి జగన్ కానీ కేసీఆర్ కానీ భేటీ అయినటువంటి పరిస్థితి, కానీ ఎక్కడ పూర్తి స్థాయిలో ఇలాంటి అంటే పూర్తిగా ఇంటికి వెళ్ళేటటువంటి సంప్రదాయం ఉండేది. కానీ ఈసారి ప్రజాభవన్లో అవ్వటం, మంత్రులతో శాఖలతో కలిపి మీటింగ్ అవ్వడం ఒక శుభపరిణామంగా చెప్తున్నారు రాజకీయ పరిశీలకులు. సో ఈ నేపథ్యంలో ప్రధానంగా ఏ అంశాలు చర్చకొచ్చే అవకాశం కనిపిస్తుంది, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? రాజశేఖర్ మరికొద్ది సేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా ప్రజాభవన్ కు చేరుకున్నారు. ముందుగా రేవంత్ రెడ్డి ప్రజాభవన్ కు చేరుకుంటారు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు చేరుకుంటారు. అదేవిధంగా వచ్చినటువంటి ఇటు అతిథి అయినటువంటి చంద్రబాబు నాయుడు అయితే తెలంగాణకు సంబంధించినటువంటి మంత్రులు కూడా స్వాగతం పలుకుతారు. ఈ యొక్క కార్యక్రమం కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రులు కూడా పాల్గొంటారు. దాంతో పాటుగా రేవంత్ రెడ్డి ముందుగా చేరుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ యొక్క భేటీ 6 గంటలకైతే ప్రారంభం కానుంది. ప్రధానంగా ఈ భేటీలో ఇటు ఏపీకి సంబంధించినటువంటి 3 మంత్రులు, ఇటు సిఎస్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కూడా పాల్గొంటారు. 3 మంత్రుల్లో ఇటు కందుల దుర్గేష్, సత్యకుమార్, అదే విధంగా ఇటు మంత్రులు తెలంగాణకు సంబంధించినటువంటి మంత్రులు అంటే బట్టి విక్రమార్క, అదే విధంగా అడ్వైజర్స్ కూడా పాల్గొంటారు. అదే విధంగా సిఎస్ శాంతి కుమారి, వారితో పాటుగా ఇటు అడ్వైజర్స్ కూడా పాల్గొంటారు. కాబట్టి ఈ యొక్క సమావేశంలో ప్రధానంగా గత కొంతకాలంగా 10 ఏళ్లుగా ఉన్నటువంటి అపరిష్కృతంగా ఉన్నటువంటి విభజన సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి గతంలో అనేక సార్లు కూడా కాంగ్రెస్ పార్టీ పదే ఇటు ఉన్నటువంటి ఆనాడు ఉన్నటువంటి కేసీఆర్ సర్కార్ ను కోరింది. అదే విధంగా ఇటు కేంద్ర సర్కార్ ను కోరింది, అటు ఏపీ సర్కార్ ను కూడా కోరింది. 3 అంటే ఇటు కేంద్రం ఈ యొక్క సమస్యలు పరిష్కరించడంలో విఫలమైంది. అదే విధంగా ఇటు తెలంగాణలో ఉన్నటువంటి సర్కార్ కానీ అటు ఏపీలో ఉన్నటువంటి సర్కార్ తో మాట్లాడి ఈ యొక్క సమస్యలు పరిష్కరించుకోవడంలో విఫలం కావడంతో కేసీఆర్ 10 ఏళ్లుగా అధికారంలో ఉన్నా కానీ ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం కాకపోగా, పైగా సమస్యల పరిష్కారం కోసం కూర్చొని మాట్లాడుకున్నటువంటి పరిస్థితి లేదు. దీనిపైన అని చెప్పేసి ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కానీ ఖచ్చితంగా ఈ యొక్క సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని చెప్పి, దాంతో పాటుగా ఏ ప్రభుత్వం వచ్చినా మాకు అభ్యంతరం లేదని చెప్పి కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీంతో ఇటు చంద్రబాబు నాయుడు కూడా ఈ యొక్క లేఖ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక లేఖ రాయడం జరిగింది. ఈ లేఖలో ప్రత్యక్షంగా ఈ యొక్క విభజన సమస్యలకు సంబంధించినటువంటి అనేక అంశాలు ఉన్నాయి. వీటిపైన ఈ యొక్క సమస్యను పరిష్కారం దిశగా ఆలోచన చేద్దామని చెప్పేసి కూడా ఇటు ఒక లేఖ కూడా రాయడం జరిగింది. ఈ యొక్క దీనికి సంబంధించి పరిష్కారం చేసుకునే దిశగా అడుగులు వేద్దాం, దానికి సంబంధించి ఒక మీటింగ్ ను హైదరాబాద్ వేదికగా ఏర్పాటు చేయండి అని చెప్పి కూడా కోరినటువంటి పరిస్థితి. ఈ యొక్క చంద్రబాబు నాయుడు లేఖకు స్పందిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ యొక్క లేఖకు స్పందించినటువంటి సందర్భంలో ఈ రోజు సాయంత్రం 6 గంటల అవకాశం ఉంది. ఈ యొక్క సమావేశంలో ప్రధానంగా మంత్రులు కూడా పాల్గొంటున్న నేపథ్యంలో తెలంగాణ నుంచి మాత్రం బట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి, అదేవిధంగా
ఏపీకి సంబంధించినటువంటి మంత్రులు పిసి జనార్దన్ రెడ్డి, అదేవిధంగా కందుల దుర్గేష్, సత్యప్రకాష్ వీళ్ళు మాత్రమే పాల్గొంటా ఉన్నారు. ఈ ముగ్గురు మంత్రులతో పాటుగా ఆ వారితో పాటు ఇటు సిఎస్ లు, అదే విధంగా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శులు కూడా పాల్గొంటున్నటువంటి ఈ యొక్క భేటీలో విభజన సమస్యలు వీటిపైన చర్చించేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా లేదు, దీనికి సంబంధించినటువంటి కేంద్రమైన చొరవ చూపి సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి పదే పదే పెరిగినా కానీ సమస్యలు 10 ఏళ్లు దాటినా కానీ సమస్యలు పరిష్కారం కాలేదు. అయితే తెలంగాణకు సంబంధించి ముఖ్యంగా హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా 10 ఏళ్ళు ఉంది. 10 ఏళ్ళు కూడా మన జూన్ తో పూర్తయినటువంటి నేపథ్యంలో కాబట్టి తెలంగాణకు సంబంధించినటువంటి అంటే ఏపీ తెలంగాణ మధ్యలో ఉన్నటువంటి సమస్యలైనటువంటి లేక్యూ గెస్ట్ హౌస్ లాంటి అన్నిటి కూడా స్వాధీనం చేసుకోండి అని చెప్పి అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అధికారులు కూడా హాస్టల్కు సంబంధించినటువంటి వివరాలను, అప్పులకు సంబంధించినటువంటి వివరాలను, ఇదే వడ్డీలకు సంబంధించినటువంటి వివరాలను, విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి అనేక వివరాలను కూడా, అప్పులకు సంబంధించిన వివరాలను కూడా సీఎం దృష్టికి తీసుకురావడం జరిగింది. వీటన్నిటిపైన మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి భావిస్తున్నటువంటి నేపథ్యంలో చంద్రబాబు రాయి ఈ యొక్క భేటీకి ఏర్పాట్లు చేయడం కూడా రాష్ట్ర రాజకీయాల్లో ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక చర్చనీయాంశం అయింది. దాంతో పాటుగా అందరూ కూడా సర్వత్రా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అసలు ఏం జరగనుందని చెప్పేసి, ఈ యొక్క సమావేశంలో ఏం తేల్చనున్నారని చెప్పేసి, ఏ అంశాలపైన చర్చించనున్నారని చెప్పి సర్వత్రా ఎదురు చూస్తా ఉన్నారు. మరొక వైపు రాజకీయ విమర్శ రైట్ రాంబాబు, అయితే ఇదే క్రమంలో ప్రధానంగా ఇటువైపు ఏపీ కానీ తెలంగాణకు సంబంధించి కానీ పూర్తి స్థాయిలో చాలా సమస్యలు ఉన్నటువంటి పరిస్థితి. కృష్ణా జలాలకు సంబంధించి అంటే నీటి వాటాలు మొన్న ఎలక్షన్ సమయంలో కూడా దానికి సంబంధించి కొంచెం వివాదాలు వచ్చినటువంటి పరిస్థితి. సో అవి కూడా పరిష్కారం దిశగా ఈసారి మాట్లాడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో దానికి సంబంధించి నీటి వాటాలు చూసుకుంటే అంటే ఏపీకి సంబంధించి 811 టీఎంసీలు అయితే టీఎస్కి సంబంధించి 558 టీఎంసీలు. అంటే గతంలో